హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న అరెస్ట్కి సంబంధించి వచ్చిన పోస్టులను మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ కేసుల నుంచి లేకపోతే ఈ పర్టికులర్ కేసు విషయంలో మనం ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి హిందూ సమాజం ఏం మార్చుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. మొదటిగా ఈ కేసు ఏంటి అంటే, భువనగిరి గ్రామంలో ఏదైతే ఒక ఆశ్రమం పెట్టుకుని ఉంటున్నాడో రమణానంద మహర్షి అలియాస్ జీవి రమణయ్య, అదే శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అని పెట్టుకుని ఉంటాడు కదా, ఆ రమణానంద స్వామి యొక్క భక్తుడు వంకాయల బలరాం అనే వ్యక్తి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు యొక్క ఎఫ్ఐఆర్ని మొదట మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, 13 జనవరిన కంప్లైంట్ ఇస్తే ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 12/2026. సెక్షన్స్ చూస్తే 352, 351 సబ్సెక్షన్ 2 ఐటీ యాక్ట్ 67 ఆఫ్ 2008. కేసు పెట్టిన వ్యక్తి వచ్చేసి బలరాం వంకాయల. సరే, ఆయన ఏ కాయలు అయితే మనకెందుకు, కానీ కేసు అయితే మొత్తానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇతను. అయితే ఈ కేసు కారణంగానే గౌరవనీయులైన భువనగిరి సిఐ గారు మాట్లాడటం కోసం పిలిపించారు. మాట్లాడటం కోసం, మరి విచారణ కోసం పిలిపించారు. మనం కూడా సిఐ గారి పట్ల, వ్యవస్థ పట్ల ఉన్న సంపూర్ణమైన గౌరవంతో వారు పిలవగానే మనం వెళ్ళటం జరిగింది. పాపం ఎందుకో వ్యవస్థలకి మనం ఇస్తున్నంత గౌరవాన్ని సిఐ గారు పౌరులకు ఇవ్వాలని మర్చిపోయినట్టున్నారు. కాస్త దురుసుగానే ప్రవర్తించారు. పైగా ఉచిత సలహాలు కొన్ని ఇచ్చారు. ఇంకెప్పుడు యూట్యూబ్లో ఈ వీడియోలు చేయొద్దు అని చెప్పేసి. నిజంగా నేను వీడియోలు చేసి రమణానంద మహర్షిని ఆ కొడుకు, ఈ కొడుకు, అట్టాంటి ఎదవా, ఇట్టాంటి ఎదవా అనే ఉన్న బూతులు తిట్టానా? లేదు కదా. అతను చేస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు హిందూ సమాజానికి బాధ కలిగించేలా ఉన్నాయి కాబట్టి హిందూ సమాజం మొత్తానికి అతను చేస్తున్న తప్పుల్ని తెలియజెప్పేలాగా వీడియో చేశారు. నిజానికి ఇది రాజ్యాంగంలోని అధికరణం 19 సబ్సెక్షన్ 1A ప్రకారము నాకు సంక్రమించిన హక్కే. నేను ఆ హక్కుని సద్వినియోగం చేసుకుంటూ అతను చేస్తున్న తప్పుడు ప్రచారాలని, సనాతన ధర్మం పైన చేస్తున్న తప్పుడు ప్రచారాలని నేను సోదాహరణంగా వివరించడం జరిగింది. అయితే ఆ తప్పుడు ఆరోపణలు ఏంటి అనేది ఇంకో 2-3 జత చేసి ఈ వీడియోలో కూడా చెప్తా. కానీ మరి అలా హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తుంటే వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారో నాకు అర్థం కాల. సిఐ గారు కూడా ఎందుకు వీడియోలు ఆపేయన్నారో నాకు అర్థం కాల. పైపెచ్చు చాలా దురుసుగా, నువ్వు ఆపకపోతే నిన్ను రిమాండ్ చేస్తా అన్నారు. చెయ్యండి సార్, మీ దగ్గర అధికారం ఉంది. పోలీస్ అధికారిగా ఉన్న మీరు సిఐ స్థాయిలో ఉండి నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టేస్తే, అంటే మీ ప్రవర్తన నాకు అలా అనిపించింది. మీ గదిలో సీసీ కెమెరాలు లేవు, మీ స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు. పిలిచారు, అసలు చాలా ర్యాష్గా నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు అన్నారు. పైగా నీకేదన్నా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ వీడియోలు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అన్నారు. నేను చెప్తా, ఇప్పుడు అక్కడ మీకు చెప్పా, మళ్ళీ ఇప్పుడు అందరికి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీ స్టేషన్లో ఏం జరిగిందో చెప్పడానికి అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఉండి ఒకవేళ బయట పెట్టి తను చెప్తుందని అబద్ధాలు అంటే గనక మీ ఇష్టం. పైపెచ్చు పోలీసుల మీద అబద్ధాలు చెప్పి బతికి బట్ట కట్టే అంత గొప్పవాళ్ళం మేము కాదు సార్. మేము చాలా చిన్నవాళ్ళం. ఇప్పుడు మాట్లాడుతున్నా ఇదే వీడియో నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టాను? ఎందుకంటే ఆ రమణానంద అనే వ్యక్తి కూడా తను ఒక సిద్ధ గురు అనే ఒక ఛానల్ పెట్టుకుని దానిలో పెడుతున్నాడు. ఆ సిద్ధ గురు అనే ఛానల్లో పెట్టుకుంటూ తాను హిందూ దేవీ దేవతల గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే మేము మాత్రం ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి రమణానంద గారు ఏదైతే చెప్పారో అలాంటి వ్యాఖ్యలు మీరు నమ్మకండి అని అడగాల. లేదంటే రమణానంద గారు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు టికెట్ కనుక్కుని లోపలికి వెళ్ళి, ఏమండి స్వామివారిని మేము కలవచ్చా అండి అని అపాయింట్మెంట్ తీసుకుని, స్వామివారు అట్ట మా ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడకండి అని చెప్పి మాట్లాడుకోవాలా? భయపడేవాడే బేరాలకు వస్తాడమ్మా, మన దగ్గర బేరాలు లేవు. మేము ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మేము ప్రాణం పోయినా సరే మా వల్ల ఈ దేశానికి, ఈ ధర్మానికి 1% కూడా నష్టం కలగకూడదనే అనుకుంటాం. మేము ఏ మతం మీద ఇప్పుడు దాకా చూసుకోండి, మేము చేసిన ఏ వీడియో కూడా ఏ మతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో చాలా కౌంటర్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఒకడు మమ్మల్ని కెలికితే వాడికి సమాధానంగానే మా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు రమణానంద విషయంలో కూడా నిజానికి రమణానంద చేసిన పనుల వల్ల మా మనోభావాలు గాయపడుతున్నాయి. కేసు పెట్టాల్సింది మేము. ఇన్ఫ్యాక్ట్ కేసులు పెట్టాం కూడా. మా కేసులన్నీ బుట్టదాకలేని. భువనగిరిలో కంప్లైంట్ ఇస్తే మర్చిపోయారేమో, గతంలో అదే పోలీస్ స్టేషన్లో ఏమన్నారో తెలుసా? 3 years బ్యాక్ ఇస్తే, ఇది మీరు ఎక్కడుంటారో అక్కడ ఇచ్చుకోవాలండి కంప్లైంట్ అన్నారు. అలాగే అప్పటి మా స్థానికతను బట్టి మేము కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది అన్నారు. భువనగిరి అండి, నాగిరెడ్డిపల్లి అంటే మీరు ఆ పరిసరాల్లో ఇచ్చుకోవాలండి కంప్లైంట్లు, ఇక్కడ కాదు అన్నారు. అంటే ఒకళ్ళు వాళ్ళ మానాన్ని వాళ్ళు మా దేవుళ్ళని తిట్టేస్తారు. మేము మాత్రం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కాదు అని చెప్పేసి ఇంటికి వచ్చిన ముష్టోడిని అంటారు చూడండి, ఈరోజు చేయి కాళ్ళు లేదు అవతలకి వెళ్ళని, అలా అనిపించుకోవాలా? ఏం మాకు మనోభావాలు లేవా? మేము మనుషులం కాదా? చిట్ట చివరికి మొన్న
అంటే ఒక నెలన్నర క్రితం కూడా మా జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక అమ్మాయి గురించి మేము కంప్లైంట్ ఇస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వలేదు సార్. దాని అక్నాలెడ్జ్మెంట్ ఇంకా మా దగ్గర ఉంది. నెలన్నర దాటిపోయింది. ఇది మా బతుకు. కానీ మా ధర్మాన్ని, మా జగద్గురువుల్ని, మా దేవీ దేవతల్ని అవమానిస్తూ మాట్లాడిన వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని 10 మందికి తెలియచేయాలని వీడియో చేస్తే మాత్రం కేసు పెట్టేశారు. నాకు అర్థం కావాల్సింది ఏంటంటే చట్టాన్ని ఎందుకు ఇలా మిస్యూజ్ చేస్తున్నారు ఎవరైనా కానీ. ఈరోజున సెప్టెంబర్ 10, 2025 తేదీన గౌరవ తెలంగాణ హైకోర్టు వారు జస్టిస్ ఎన్ తుకారాం గారు ఒక తీర్పునివ్వటం జరిగింది. దాని ప్రకారం ఏ వ్యక్తి అయితే బాధితుడు ఉంటాడో, అంటే మాట అనిపించుకున్నవాడు, ఆ వ్యక్తి నేరుగా కంప్లైంట్ ఇచ్చుకోవాలి తప్ప పరువు నష్టం వ్యవహారాల్లో ఇతరత్ర థర్డ్ పార్టీలు వచ్చి కంప్లైంట్ ఇవ్వకూడదు అని చెప్పారు. ఇది ఎవరి గురించో, వేరే స్థాయి లేని వ్యక్తుల గురించి ఇవ్వాల, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల విషయంలో ఇచ్చిన తీర్పు. అంతేకాదు దాని విషయంలో విచారణ చేసి ఎఫ్ఐఆర్ చేయాలన్నారు, కానీ ఎఫ్ఐఆర్ చేసి విచారణకు పిలవకూడదని కూడా చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కట్టేసి నన్ను పిలిచేసి నువ్వు వీడియోలు ఎట్లా చేస్తావు అని అన్నారు. సార్ సిఐ గారు, దయచేసి ఈ వీడియోను ఆధారంగా చేసుకుని మళ్ళీ నా మీద కక్ష కట్టకండి. మేము సామాన్యులు ఇవ్వండి, మిమ్మల్ని తట్టుకునేంత శక్తి మాకు లేదు. మీలాంటి పోలీస్ అధికారులు అందరూ సిండికేట్ అయిపోయి మాలాంటి వాళ్ళ మీద కక్ష కడితే మా ప్రాణం ఎంత, మేమెంత సార్? రమణానంద గారి లాగా మా దగ్గర 100 ఎకరాల ఆస్తులు లేవు. రమణానంద గారి లాగా మా దగ్గర వెండి సింహాసనాలు, పెద్ద పెద్ద శేషపాన్పులు లాంటి సింహాసనాలు మాకు లేవు సార్. మాకేదో చిన్న కుర్చీ, చిన్న స్టూడియో. ఇది కూడా దాతల యొక్క విరాళాల మీద అడుక్కుని బతుకుతున్న వాళ్ళం మేము. కాబట్టి దయచేసి మా మీద కక్ష కట్టమాకండి సార్, రిక్వెస్ట్ సార్. మీరు మళ్ళీ మా మీద కక్ష కడితే మేము చేయగలిగింది ఏముంటుంది సార్? వెళ్ళి సీఎం గారు ఇంటి ముందు మౌన దీక్ష కూర్చుని ఏడవటం తప్ప మేము చేయగలిగేది ఏమైనా ఉంటుందా సార్? అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఈ కంప్లైంట్ చూసేటప్పుడు నాకు బాధ కలిగింది ఎక్కడంటే, కేసు ఎలా రిజిస్టర్ చేశారు అసలు? ఎందుకంటే ఒక్కసారి ఆ కంప్లైంట్ చదువుతాను వినండి. శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపేట, ఓ పక్కన సాయిబాబా, మరో పక్కన రమణానంద ఫోటోలు వేసుకుని, విషయం లలిత్ కుమార్ హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిపై అవమానకరంగా తప్పుడు సమాచారంతో ప్రసారం చేసిన వీడియోపై ఫిర్యాదు. ఒక్కసారి మన ఛానల్లో ఆ వీడియో ఇప్పటికీ అలాగే ఉంది, ఇంటాక్ట్. ఆ వీడియోని అందరూ చూడండి. చూసి అందులో లలిత్ కుమార్ అనకూడని పదాలు ఏమన్నాడు అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి నాకు చెప్పండి. ఎందుకంటే నేను వీడియో తీయలేదు, వీడియోని ఎడిటింగు చేయలేదు, చెయ్యను కూడా. ఇంకో కేసు పెడతారా? పెట్టండి. ఇంకో 50 కేసులు పెడతారా? పెట్టండి. ఎందుకంటే నేను ఇక్కడున్నా ధర్మమే మాట్లాడతా. ఒకవేళ నిజంగా నా స్థాయికి మించిన అధికారులు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ఇతనికి 100 ఎకరాల ఆశ్రమం ఉంది, దానికి తగ్గట్టు పలుకుబడి ఉంది. ఆ ఆశ్రమానికి సీఎం గారు వెళ్తారు, దేవాదాయ శాఖ మంత్రి గారు వెళ్తారు, ఇంకా చాలామంది అధికారులు వెళ్తారు. కాబట్టి ఈ పలుకుబడి అంతా ఉపయోగించేసి నన్ను మళ్ళీ ఏమైనా చేపించవచ్చు. ఏం చేసినా నేను ధర్మమే మాట్లాడతా. వాళ్ళందరూ కలిపి మూకముడి ఏదైనా ప్లాన్ చేసి నన్ను జైల్లో పడేపించారనుకోండి, ఆ జైల్లో ఉన్నన్నాళ్ళు కూడా తోటి ఖైదీలకి నా ధర్మం గురించి, నా దేశం పైన ఈ పాషండులు చేస్తున్న దాడుల గురించి, స్వధర్మ ద్రోహులు చేస్తున్న నష్టాల గురించి జాగరూకత చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఎక్కడ ఉన్నా నాకు తెలిసింది ఒకటే, నా ధర్మం గురించి మాట్లాడటం, నా ధర్మం కోసం బ్రతకటం, నా ధర్మం కోసమే అవసరమైతే ప్రాణాలు ఇవ్వటం. ఇదే తెలుసు. మళ్ళీ పుడితే నా ధర్మం కోసమే అవుతుంది. సో నెక్స్ట్, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నా లివింగ్ గురువు గారు. ప్రస్తుతం మహర్షి వారు తెలంగాణ రాష్ట్రంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఒక విశాలమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించి సనాతన ధర్మ పరిరక్షణతో పాటు మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక విలువైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. ఇటీవల కార్తీక మాసం సందర్భంగా నవక మంత్రాలతో పేర్కొన్న 333 రుద్రనామాలతో 333 రుద్ర శివలింగాల ప్రతిష్ఠ వంటి అపూర్వమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవలను సమాజానికి అందిస్తున్న మహర్షి వారిని గౌరవించకుండా లలిత్ కుమార్ అనే వ్యక్తి తన హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మహర్షి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు అపహాస్యకరమైన వీడియోలను ప్రసారం చేస్తున్నాడు. వావ్, రమణయ్య, నీ మీద నేను తప్పుడు ఆరోపణలు చేశాను అని వంకాయల బలరాం నా మీద తప్పుడు ఆరోపణలు చేశాడు. మరి నేను నిరూపించుకోవద్దా? ఎందుకంటే ఇందాక సిఐ గారికి చెప్పబోతే ఈ ఆర్గ్యుమెంట్లన్నీ నా దగ్గర చేయమాక అని చెప్పేసి చాలా మర్యాదగా చెప్పారు. మరి ఆయన నా వాణి విన్నప్పుడు నేను కోర్టులో వినిపించుకుంటా. కానీ బయట ప్రచారం ఏమవుతుంది? లోపు రమణానంద మహర్షి గారు కేసు పెట్టేశారు అంటారు. కానీ ఆ కేసు తప్పుడు కేసు అని సమాజానికి నేను చెప్పుకోవాలి కదా. అది చెప్పుకోవటం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి రమణానంద మహర్షికి నేను ఏదో మర్యాద ఇవ్వలేదు అని నువ్వు అంటున్నావు కదా. మరి భారతదేశానికి చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి. స్వయంగా శంకరాచార్యులు వారు 4 సార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి స్థాపించిన పీఠాలు. అటువంటి పీఠాల్లో ఒకటి ద్వారకా పీఠం. మరి ఆ ద్వారకా పీఠాధిపతి గురించి ఏకవచనంతో సంబోధిస్తూ ద్వారకా పీఠాధిపతికి సవాల్ అంటూ బుక్ రాసి రమణానంద మా జగద్గురువులను అవమానించాడు.
మరి మేమేం చేయాలి దానికి? చెప్పు, సరదాగా నువ్వు చెప్పు. వంకాయల బలరాం, కేసు పెట్టావా? నువ్వు కేసు ఒక కాగితం మీద రాసిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టేశారా? అంటే ఈ దేశంలో హిందువులు ఎంత గతిమాలిన వాళ్ళు అయిపోయారు అంటే, ఈ దేశంలో బాధ్యతలో ఉన్న ఒక ఎంపీ మా బతుకమ్మ తల్లిని, మా భాగ్యలక్ష్మి అమ్మవారిని అవమానిస్తే ఎవడేం చేయడు. ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ ఇంకొక నాయకుడు మా రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అంటే మేమేమీ చేయలేం. మమ్మల్ని పావుగంట పోలీసులు పక్కకు తప్పుకుంటే ఏదో చేసేస్తానంటే మేమేమీ చేయలేం. చివరికి మా హిందూ ముసుగులో ఉంటున్న వ్యక్తులు మా రాముడిని, మా అమ్మవారిని అవమానిస్తుంటే కూడా మేమేమీ చేయలేని బతుకైపోతుంది. హిందువులు ఆలోచించండి. ఇది లలిత్ కుమార్ మీద జరిగిన దాడి అనుకోమాకండి, యావత్ హిందుత్వం మీద జరుగుతున్న దాడే. ఇదే పరిస్థితుల్లో ఓ 1,00,000 కోట్ల అవినీతి చేసిన రాజకీయ నాయకుడు ఎవరన్నా వస్తే సిఐ అట్లాగే మాట్లాడతారా? అడుగుతున్నా. లలిత్ కుమార్ని కాబట్టి నువ్వు వీడియోలు ఆపేవాయ్ అన్నాడు. అదే మరి 1,00,000 కోట్ల అవినీతి చేసిన నాయకుడిని అయితే సార్ ఫస్ట్ కోర్టుకు రప్పించండి సార్, గొప్ప మీరు. ప్రస్తుత వీడియోలో మహర్షి వారు 2016 సంవత్సరంలో అప్పటి సందర్భంలో రచించిన ఒక పుస్తకంలోని అంశాలను కావాలనే వక్రీకరించి అవి ఇటీవల జరిగిన సంఘటనలుగా చిత్రీకరించడం జరిగింది. ఆ పుస్తకం స్వరూపానంద సరస్వతి గారు షిరిడి సాయిబాబాపై చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా సాయిబాబాను ఎందుకు దేవుడిగా పూజిస్తారనే అంశాన్ని తాత్వికంగా విపులంగా వివరిస్తూ మహర్షి వారు రచించారు. ఈ పుస్తకంలోని విషయాలను లోతుగా అర్థం చేసుకోకుండా కావాలనే తప్పుగా వ్యాఖ్యానిస్తూ మహర్షి వారు హిందూ దేవతలను అవమానించినట్లుగా లలిత్ కుమార్ ప్రజల్లోకి తప్పుడు భావనను సృష్టించే ప్రయత్నం చేశాడు. అదే వీడియోలో షిరిడి సాయిబాబా గురించి కూడా నీచంగా అవమానకరంగా వ్యాఖ్యలు చేసి సాయిబాబా భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచాడు. ఇప్పుడు మరి నన్ను ఏకవచనంతో సంబోధించావు కదా, ఇది నాకు అవమానంగా అనిపిస్తుంది. మరి నా మీద నేను కంప్లైంట్ ఇస్తే కూడా సదర్ సిఐ గారు ఆ కేసు పెడతారా లేదా అనేది డౌట్. బట్ ఓకే, ఆ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నీ బాధ ఏంటి? నేను పుస్తకాన్ని వక్రీకరించానని కదా. ఆ పుస్తకంలో ఏముందో ఇప్పుడే ఒకసారి చూపిస్తా. నేను వక్రీకరించానో లేదో చూద్దాం. ఇదే ఆ పుస్తకం. ఈ పుస్తకంలోనే పేజ్ నెంబర్ 22లో ఏమన్నాడో చూడండి. శ్రీరాముడి పట్ల నాకున్న విశ్వాసం అంధవిశ్వాసమే కానీ మూఢభక్తియే కానీ ప్రత్యక్ష జ్ఞానానుభవం కాదు, సత్యానుభవం అసలే కాదు. ఎందుకంటే 27 సంవత్సరాలు శ్రీరాముడిని నేను ఆరాధించినా ఏనాడు నాకు శ్రీరాముడు దర్శనం ఇవ్వలేదు, ఎలాంటి మహిమ చూపలేదు, బ్రహ్మానుభూతి కలగలేదు. అసలు శ్రీరాముడు నా ప్రార్థనలు వింటున్నాడా లేదా అనే సంశయం కూడా నాకు ఎన్నోసార్లు కలిగింది. ఇది రాముడి సంగతి. నా మనసు శ్రీరాముని చింతన పూర్తిగా త్యజించి సాయి చింతనలో నిమగ్నమైపోయింది. శ్రీరాముడి ధ్యాస నుండి, శ్రీరాముడి ప్రేమానురాగాల బంధనం నుండి విడిపడి సాయి దివ్య ప్రేమలో పడింది. సాయి రూపం తప్ప రెండవ దైవ రూపాన్ని చూడలేని అనన్య భక్తి ఏర్పడింది. ఈ కారణంగా పూజా మందిరంలోని శ్రీరాముడి ఫోటోను మరియు ఎన్నో దేవతల ఫోటోలను తీసేశాను. శ్రీరాముడి పాటలు మరియు ఇతర దేవతల పాటలు పాడటం కూడా మానివేశాను. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళే నేను తిరుపతికి వెళ్ళడం పూర్తిగా మానివేశాను. ప్రతి సంవత్సరం ఎన్నో దైవక్షేత్రాలకు వెళ్ళే నేను వెళ్ళటం మానివేశాను. తర్వాత 27 సంవత్సరాల శ్రీరామ భక్తి దూది పింజలా ఎలా ఎగిరిపోయిందో, మేరు పర్వతంలా సాయి భక్తి ఎలా దృఢంగా ప్రతిష్ఠించబడిందో మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎంతవరకు చెప్పాడు. ఇందులో నేను ఏం వక్రీకరించాను సార్ అని నాకు అర్థం కాల. వాళ్ళు చెప్పారు కరెక్టే. మరి ఇందులోనే అసలు మా గురువుల్ని చాలా అవమానిస్తూ బుక్ రాశాడు. దీని గురించి సదరు వంకాయల బలరాం కంప్లైంట్ ఇస్తూ ఏమన్నాడంటే, అప్పటి సందర్భంలో రచించిన ఓ పుస్తకంలోని అంశాలను కావాలనే వక్రీకరించి అన్నాడు. అప్పటి పరిస్థితుల్లో ఒక వ్యాఖ్య, ఇప్పటి పరిస్థితులకు ఒక వ్యాఖ్య మారుతుందా? ఒకవేళ అలా మారుంటే కనుక రమణానందని డైరెక్ట్గా ఒక లెటర్ రిలీజ్ చేయమనండి. ఇది 2016లో రాసిన పుస్తకం అయ్యా, ఇప్పుడు అభిప్రాయం ఇది కాదు నాది, ఇప్పుడు మారిపోయాను అని చెప్పేసి చెప్పమనండి. నేను కూడా వెంటనే ఇది 2016లో అభిప్రాయం అంట, ఇప్పటిది కాదంట, కాబట్టి నా అభిప్రాయం కూడా అది జనవరి 9వ తారీఖుది, జనవరి 29వ తారీఖుది కాదు అని చెప్తాను. అయిపోయిందిగా పంచాయతీ. దీనికి మీ సమయం ఎందుకు సార్ వేస్ట్? గౌరవప్రదమైన కోర్టు వారి సమయం ఎందుకు సార్ వేస్ట్? నేనే కాంప్రమైజ్ అయిపోతాగా, చెప్పేమనండి. పైగా నేను వక్రీకరించాను అంటున్నారు. ఏం వక్రీకరించాను ఒక్కసారి వీడియో చూడండి. నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది. ఇంకా నేను తాళ విద్యలోకి రాలేదు, ఖాళీ విద్యలో ఉన్నాను. ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని. మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని. చూడండి, అట్లా పడుకున్నప్పుడు ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది, మిడ్డి వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది. ఇంకా అమ్మాయి ఎవరో కాదు, అమ్మవారే కాళీదేవి కూర్చున్నది. ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతూ ఉంది. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. చూసారా, నాకు టెస్ట్ ఇప్పుడు. నేను అమ్మ ముఖం చూస్తానా, మర్మాంగం చూస్తానా? అమ్మ మాటలు సరిగా వింటానా, లేకపోతే ఆ మర్మాంగం చూస్తానా? చూసారా, టెస్ట్ పెడతారు వాళ్ళు. ఈ రకంగా
దశమహావిద్యా దేవతల్లోన ఈ విధానం అన్నది ఉంటుంది. చూశారా బాబు? అంటే మేమందరం ఎంతో ప్రాణంగా పూజించుకునే, తల్లిగా భావించుకునే ఆ కాళీ అమ్మవారి గురించి ఇంత అసభ్యంగా మాట్లాడితే ఇది నేను వక్రీకరించిందా? మనోభావాలు ఎవరైసారి గాయపడింది? నాది కదా. పోనీ రెండోది వీడియో ఒకసారి చూడండి. అనుకున్నారు ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం నేర్చుకుంటాయా? శ్రీరాముడు లక్ష్మణుతో చెబుతాడు, లక్ష్మణ చూడు ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే గాని ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు. చూడండి, మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. అది ఏనాటి కాలము? 8 లక్షల సంవత్సరాల నాటి కాలం. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం, అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం, రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మరి ఇక్కడేం చెప్తారు? మేము ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే ఆంజనేయ స్వామి వారిని, రామాయణ గ్రంథాన్ని ఇంత దారుణంగా అవమానిస్తూ అసలు రామాయణం మొత్తం 30% నిజం, 70% కల్పితం అని మాట్లాడాడు సార్. మీకు తెలుసా? రామాయణాన్ని, మహాభారతాన్ని, వ్యాసుడిని, వాల్మీకిని, రాముడిని, కృష్ణుడిని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది గౌరవ అలహాబాద్ హైకోర్టు. అలాంటి మా దేశపు పూర్వీకుడైన రాముణ్ణి మేమెంతో గొప్పగా భావించుకునే, మేము ఎంతో గర్వంగా పూజించుకునే ఆంజనేయ స్వామిని ఒక కోతని, కోతి వేదం చదువుతుందా, కోతి మాట్లాడుతుందా అని మాట్లాడితే ఇవన్నీ మేము వక్రీకరిస్తున్నామా? అంటే వాళ్ళు మాట్లాడట్లేదు కదా. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? ఏమన్నంటే మీరు కూడా కేసు పెట్టుకోండి అంటారు. పెట్టండి, ఎంతమంది కేసులు పెడతారో, హిందువులు ఎక్కడెక్కడ కేసులు పెడతారో ఈ రమణానంద మీద ఈ వీడియోలు తీసుకుని ఎవరన్నా ఒక చోట కేసు కడతారేమో చూడండి, ఎఫ్ఐఆర్ కడతారేమో చూడండి. ఇప్పుడు చూస్తున్న హిందూ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ కాదు, హిందూ సమాజానికి నేరుగా సూచన చేస్తున్నా, ఎంతమంది కేసులు కట్టిస్తారో చూడండి. కేసులు కట్టించి ఆ ఎఫ్ఐఆర్ కాపీలన్నింటినీ హిందూ జనశక్తి నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే మన రాముడిని అవమానిస్తే, మన అమ్మవారిని అవమానిస్తే, మన ఆంజనేయ స్వామిని అవమానిస్తే మనమంట ఏం అనకూడదంట. ఎందుకంటే అవతల మనోభావాలు, మర్యాదలు దెబ్బతింటున్నాయి అంట. మరి మేమేం చేయాలి? సాయి భక్తితోటి ఇంట్లో ఉన్న అందరి దేవుళ్ళ ఫోటోలు పడేశాడంట. మరి ఇప్పుడు మళ్ళీ ఏమి ప్రత్యక్ష జ్ఞానానుభవం అయిందని చెప్పేసి బంగారు శివలింగం పెట్టి హిందువులందరినీ అక్కడికి రప్పించి అభిషేకాలు అంటున్నాడు. ఏం జ్ఞానానుభవం అయిందని చెప్పేసి శ్రీచక్ర ప్రతిష్ఠ అని చెప్పేసి అక్కడ శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నించినంత మాత్రానే కేసులు పెడతామంటే ఈ దేశంలో వాక్ స్వాతంత్రం అనే ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మార్చేయండి సార్. లేకపోతే దాంట్లో సబ్ క్లాస్ పెట్టండి. ఆ ఆర్టికల్ 19(1) ఇక్కడ భావ ప్రకటన లేదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించబడింది భారతీయులందరికీ, బ్రాకెట్లో హిందువులకు తప్ప అని రాయండి. అప్పుడు మేము కూడా ఇది మనకు సంబంధం లేదంట, ఈ దేశంలో మనకి బాధ్యతలే తప్ప హక్కులు లేవంట అని చెప్పేసి ఈ మైక్ తీసేసి, ఈ కెమెరాలు ఆపేసి బాబా గారు భజన చేసుకుంటూ కూర్చుంటాం. మరి గతి లేదు కదా మా బతుక్కి. ఎందుకంటే మా హిందువులందరూ కూడా ఐక్యంగా లేము. ఆ ఒక్క లూప్ హోల్ని పట్టుకుని మీరు ఏ ఆటలైనా ఆడేస్తారా? స్టేషన్కి వచ్చిన వాడితో వాడు నిందితుడా లేకపోతే నేరస్తుడా అన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడతారా? అంత కక్ష కట్టేస్తారా మా మీద? మళ్ళీ చెప్తున్నాను సార్, సిఐ గారు మీరే కాదు, ఎవరికైనా చెప్తున్నా, ముఖ్యమంత్రి, మంత్రి, లేకపోతే ఇంకా పై స్థాయిలో ప్రధానమంత్రి, ఇంకా పై స్థాయిలో రాష్ట్రపతి, అన్ని వ్యవస్థల పట్ల మా గౌరవం ఉంది సార్. ఎంత గౌరవం అంటే ఈ దేశంలో వ్యవస్థల్ని గౌరవించే ఏకైక జాతి హిందూ జాతి. అలాంటి మమ్మల్ని కనుక మీరు ఆ వ్యవస్థల ద్వారా మమ్మల్ని చంపాలి, అణిచేయాలి అనుకుంటే నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హక్కుల్ని చంపేస్తానంటే మాత్రం ఖచ్చితంగా నేను దానికి ఒప్పుకోవటానికి సిద్ధంగా లేను. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అండ్ నేను ఈ రమణానందని రమణానంద అనకుండా రమణయ్య అన్నానని ఫీల్ అవుతున్నారు. నేను అన్నండి,
ఎందుకంటే మాకు గురుత్వం అంటే, మా గురుదేవులు అంటే, మా గురు పరంపర అంటే మాకు చాలా వాల్యూ ఎక్కువ. కానీ ఒక్కసారి ఈ రమణానంద వ్యాఖ్యలు ఏనండి. ఇప్పుడు మీరు వెజ్ నాన్ వెజ్ అన్ని తినొచ్చా? నేను అన్నీ తింటా. అన్ని తినొచ్చు. నేను పక్కా నాన్ వెజిటేరియన్. అవునా? నార్మల్ ఇంత దేవుడిని నమ్మే వాళ్ళు అసలు నాన్ వెజ్ తినరు కదా, సాత్వికంగా ఉండాలంటారు. వాస్తవంగా మా ఫ్యామిలీలో అందరూ నాన్ వెజిటేరియన్. ఆర్యవైశ్య కులంలో పుట్టినా వాళ్ళంతా నాన్ వెజిటేరియన్స్. ఇంకా ఇప్పుడు అది అది నాకు అప్పటితోనే వచ్చింది. అది బాబా కూడా ఏమన్నాడు, దాన్ని ఆపొద్దు అన్నాడు. నేను కొంతకాలం ఆపాను. అచ్చా. అంటే నాకు ఎప్పుడైతే సాక్షాత్కారం అయిందో అమ్మా, 1995 నుంచి 2002 వరకు ఆపాను. నేను దాన్ని ముట్టుకోలే ఒక 6 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ బాబా ఒకసారి 2003లో చెప్పాడు, తినమని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఇంక మొదలు పెట్టాం మళ్ళీ. విన్నారుగా, ఇది కూడా నేను క్రియేట్ చేసింది కాదు. ఒక ఇంటర్వ్యూలో అనుష్ఠానం లేదు, ఆహార నియమాలు లేవు, ఈయన గురువు అంట. ఈయన గురువు అని నమ్ముకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ దగ్గర కూర్చోపెట్టుకోండి, మీరు చెప్పుకోండి ఇష్టం వచ్చినట్టు. కానీ అక్కడ కూర్చోబెట్టి మా వేదాలని, మా గ్రంథాలని, మా ధర్మాన్ని, మా దేవీ దేవతలను అవమానిస్తాను అంటే నన్ను మాట్లాడొద్దంటే ఎట్లా అండి? నేను మాట్లాడతా, నేనే మాట్లాడతా. ఎందుకంటే నేను నా ధర్మం గురించి మాట్లాడటానికి ఈ ఛానల్ పెట్టుకుంది. ఇక్కడ కూర్చొని నేను సువార్తలు చెప్పుకోవటానికి, దావా ప్రచారాలు చేయడానికి కాదు సార్. అవతల ప్రతోడు వీడియోలు పెట్టుకుంటా, వాడి ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు. నేను మాత్రం అంటే ఛానల్లో మాట్లాడకూడదంట. ఏమొస్తుంది నీకు అని చెప్పి అంటారు. ఏమొస్తుంది? ఇలాంటి కేసులు వస్తాయి, ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అయినా మాట్లాడతాను సార్, అయినా మాట్లాడతా. హిందువులు మేల్కోండి. అండ్ ఎస్, నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు హిందూ సమాజం నుంచి దమ్మున్న లాయర్ల వ్యవస్థ కావాలి, దమ్మున్న లాయర్ల వ్యవస్థ కావాలి, నిజాయితీ ఉన్న లాయర్ల వ్యవస్థ కావాలి. ధర్మానికి సంబంధించిన కేసుల్లో మేము కాస్త తక్కువకి చేస్తాం అనుకునేవాళ్ళు, ఉచితంగా చేస్తామంటే ఇంకా మంచిది అనుకోండి, అలా దొరికితే అదృష్టం. కానీ ఏ దశలోనూ ధర్మానికి సంబంధించిన వ్యవహారాల్లో మేము అమ్ముడు పోము అనుకున్న లాయర్లు ఉంటే వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. మేము వ్యక్తిగతంగా మీ అందరినీ సంప్రదిస్తాం. ఆయా అవసరాలను బట్టి అక్కడ స్థానికంగా హిందువులకి ఏ కష్టం వచ్చినా మీ ద్వారా మేము ఆ సేవల్ని పొందుతాం. దమ్ము, నిజాయితీ, ఈ రెండు ఉన్నవాళ్ళు ఉంటే సంప్రదించండి. చూద్దాం ఎంతమంది దొరుకుతారు. నాకు ఆశ అయితే లేదు, బట్ స్టిల్ మన సమాజాన్ని మనమే నమ్ముకోవాలి కాబట్టి అడుగుతున్నాం. అండ్ రెండవది, హిందూ సమాజం మొత్తానికి చేస్తున్న మనం పోరాటం చేయాల్సింది కేవలం ఈ పాషండ మతాలే కాదు. ఇలాంటి స్వధర్మ ద్రోహులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి గురించి మీకు ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నా, పోరాటం కూడా చేస్తూనే ఉంటాం. అలాంటి పోరాటానికి మీ చేయూతనివ్వాలి. అలాంటి పోరాటంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలంటే హిందూ జనశక్తితో చేయి కలపండి. మనందరం కలిపి మన ధర్మం కోసం పోరాటం చేద్దాం. ఎల్లప్పుడూ వీధులు ఊడ్చుకుంటా కూర్చుంటే ఇంట్లో చెత్త పెరిగిపోతుంది. ఇంట్లో ఉన్న చెత్తను కూడా క్లీన్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే నా చేతికి మీ అందరి చేయూత కావాలి. ఎంతమంది హిందూ జనశక్తి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో, హిందూ జనశక్తి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, మీ అందరూ కూడా మీ నెంబర్లు మీరు ఫోన్ చేసి ఆఫీస్ నెంబర్కి సంప్రదించి మీ వివరాలు చెప్పండి. త్వరలో అందరితోటి నేను సంప్రదింపులోకి వస్తాను. అందరితో కలిసి మరొక బృహత్తరమైన పోరాటానికి ప్రణాళిక చేద్దాం. మా పోరాటం ఇంతకాలం వీడియోలు మాత్రమే అనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మా పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కొక్కరికి చూపించబోతూ ఉన్నాను. ఈ పోరాటానికి ఇంకెవరైనా సరే మరో రూపంలో చేయూతని ఇవ్వాలి అనుకుంటే మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. స్వచ్ఛ హిందుత్వ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు హిందూ జనశక్తితో కలిపి అడిగేయటానికి సిద్ధపడండి. ఇంతసేపు ఈ వీడియో చెప్పింది, లేకపోతే నా ఆక్రోశం చెప్పింది ఏదో నాకేదో సమస్య వచ్చిందని కాదు. నా సమస్య ఎట్లా డీల్ చేసుకోవాలో నాకు తెలుసు. అది కోర్టులో తేల్చుకుంటానా, లేకపోతే ఇంకోలా తేల్చుకుంటానా. కానీ ఈ సమస్యే రేపు ఇంకెవరికైనా రావచ్చు. హిందుత్వంలో ఉంటూ హిందుత్వానికి ద్రోహం చేస్తున్న వాళ్ళని ప్రశ్నించిన ప్రతిసారి ఇలాంటి కేసులే పెట్టేసి హిందుత్వవాదులు ఎవరిని మాట్లాడకుండా చేయాలని ఎవరైతే చేస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కళ్ళకి మనమే ఒక గొంతు కావాలి, మనమే ఒక వేదిక అవ్వాలి. అలా అవ్వాలన్న సంకల్పంతో వీడియో చేశా. అలా మారాలన్న సంకల్పంతో మీ అందరి సహాయాన్ని అర్థించాను. ఇంత చేసిన తర్వాత, ఇంత చూసిన తర్వాత, జరుగుతున్నదంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము విడిగానే ఉంటాం, మేము పడిపోతూనే ఉంటాం అంటే ఇక మేమేం చేయలేం. ఈ వీడియో నేను చేసింది మీ రక్తం మరగాలని కాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రక్తం మరగాలి. ఎందుకంటే ఇది నా ధర్మం కాదు, ఇది మన ధర్మం కాబట్టి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.